నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines వైఎస్ఆర్ స్ఫూర్తితోనే మహిళలను ప్రోత్సహిస్తున్నాం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి డబుల్ పీజీ పూర్తి చేసిన నో సాటిస్ఫాక్షన్ ఉద్యోగం బదిలీ దోషబండి నడుపుతున్న యువకుడు జేఈఈ మెయిన్స్ లో ప్రభుత్వ కళాశాల విద్యార్థికి స్టేట్ సెకండ్ ర్యాంక్ అనురాగ్ ను అభినందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలు టాప్ ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు ఇక వార్తల్లోని వివరాలు దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితోనే రేవంత్ ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి పాటుపడుతోందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు మండలం గంగిపల్లి కొండపలకల గ్రామాలలో సింగిల్ విండో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళలను లక్షాధికారులను చేయాలన్న సంకల్పంతో పనిచేశారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వర్లను చేయాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే మహిళలను అన్ని రంగాలలో ఆర్థిక అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఆ క్రమంలోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాల్లోనూ వారికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కోరారు. ఈ కార్యక్రమాలలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదేలు యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల రెడ్డి, మానకొండూరు సింగిల్ విండో చైర్మన్ నల్లా గోవిందరెడ్డి, డైరెక్టర్లు వాల అంజిత్రావు, మాడ తిరుపతి రెడ్డి, సుదగోని తిరుపతి గౌడ్, ముల్కల సుధారాణి, పంజాల శ్రీనివాస్, మీస సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ఎం రామకృష్ణ, దూలం దేవేంద్ర, నాగిశెట్టి రాజయ్య పాల్గొన్నారు. ఈ ఐకేపీ సెంటర్లను దళారీ వ్యవస్థను తీసేయాలి, దళారులు రైతులను మోసం చేయదన్న ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఐకేపీ సెంటర్లను మహిళలకు సాధికారత కల్పించడం కోసం పెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఈ యొక్క కొండపల్కల గ్రామంలో ఐకేపీ సెంటర్ని మహిళలకి అప్పచెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర 2320 రూపాయలు ఉన్నదో దానికి అదనంగా సన్నవడ్ల కోసం అయితే 500 రూపాయలు బోనస్ ఈ యొక్క యాసంగి పంటకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తొందరపడి ఇక్కడ కొంటలేరు అని రైస్ మిల్లర్లను ఆశ్రయించొద్దు, రైస్ మిల్లర్లను ప్రోత్సహించొద్దు, మీరు మోసపోతారు. మంచిగా పట్టించిన బియ్యాన్ని వడ్లకి తప్పకుండా గిట్టుబాటు ధరతో పాటు మనం 500 బోనస్ ఇస్తా ఉన్నాం, దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను. మా ఇలా మనలకు కూడా మన ముఖ్యమంత్రి ఈరోజు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి లక్షాధికారులను చేయాలన్నాడు, కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కోటీశ్వరులను చేయాలనుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఎఫిషియెంట్గా ఈ కేంద్రాన్ని మేనేజ్ చేసి మీకు లాభాలు వచ్చే విధంగా, మీరు బాగుపడే విధంగా, మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా కష్టపడాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు చదువుల్లో రాణిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు మండలం దేవంపల్లిలోని గురుకుల పాఠశాలను సందర్శించారు. జేఈఈ మెయిన్స్ లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించిన విద్యార్థి అనురాగ్తో పాటు క్వాలిఫై అయిన మరో 12 మంది విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. శాలువాలతో వారిని సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో రాణిస్తున్నారు అనడానికి ఇక్కడి విద్యార్థులే నిదర్శనమని పేర్కొన్నారు. జేఈఈ మెయిన్స్ లో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంకు సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పారు. ర్యాంకు సాధించిన అనురాగ్తో పాటు జేఈఈలో క్వాలిఫై అయిన మరో 12 మంది విద్యార్థులపై ఆయన ప్రశంసల జల్లులు కురిపించారు. అలాగే
ఉత్తమ ఫలితాల సాధనకు తోడ్పడిన అధ్యాపక బృందాన్ని, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదేలు యాదవ్, రామిడి తిరుమర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్యావ శ్రీనివాసరెడ్డి, కొండ్ర సురేష్, దూలం దేవేంద్ర, నాగిశెట్టి రాజయ్య, బండి మల్లేశం, గుడాల మహేందర్, రేమిడి శ్రీనివాసరెడ్డి, అంజయ్య, జీడి శ్యామ్, బుర్ర శ్రీధర్ పాల్గొన్నారు. బంగారు భవిష్యత్తు ఉంటుందని చాలామంది తెలియజేస్తారు. అందుగురించి ఎడ్యుకేషన్ గురించి ప్రతి ఒక్కరూ కష్టపడుతూ జ్యోతిరావు పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ, అంబేద్కర్ గారు కానీ ఎవరు చెప్పినా కూడా చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చినారు. ఆ చదువు వల్లనే ఈరోజు మీరు జేఈ మెయిన్స్లో ర్యాంక్ సాధించడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. మీ యొక్క ఒక ఎన్నిక లేనటువంటి స్కూల్ ఇది, ప్రీమియర్ స్కూల్ కాదు. అయినా ఈ స్కూల్ నుండి ఒక గొప్ప వ్యక్తి రేపు ఏమవుతాడో, మరి సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ అవుతాడో, ఐపీఎస్ అవుతాడో, మరి ఐఐటి చేసి నెట్లో చేసి ఎక్కడైతాడో, కానీ ఈ యొక్క సక్సెస్ని తప్పకుండా ప్రజలందరికీ తెలియజేస్తే వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా ఉంటుంది. కార్పొరేట్ కళాశాలలు కాదురా, అవి ప్రభుత్వ పాఠశాలలో కూడా ర్యాంకులు వస్తాయి. వాళ్ళే నిజంగా ర్యాంకులు తీసుకొచ్చే వాళ్ళని మీరందరికీ చెంపపెట్టుగా రాయాలని మా మీడియా మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో రోడ్లు ఆక్రమణకు పాల్పడుతూ వ్యాపారాలు కొనసాగిస్తున్న వారిపైన అధికారులు కొరడా జులిపించారు. నగరంలోని రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, శనివారం మార్కెట్, అన్నపూర్ణ కాంప్లెక్స్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్డుపై ఆక్రమణలకు పాల్పడిన చిరు వ్యాపారులపై మున్సిపల్ శాఖ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా చర్యలు తీసుకున్నారు. రోడ్డుపై వ్యాపారాలు కొనసాగిస్తున్న బండ్లను తొలగించారు. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఆక్రమించిన బండ్లను తొలగించామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ అన్నారు. వ్యాపారులు తమ వ్యాపారాలను రోడ్డుపైన చేయకూడదని హెచ్చరించారు. తద్వారా వాహనదారులు, పాదాచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. 2 టీంలుగా ఏర్పడి డిఆర్ఎఫ్ టీం సహకారంతో ఫుట్పాత్లను తొలగించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ పర్ష్ రమేష్, ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ గారి మేడం గారి ఆదేశాలు, అలాగే మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాయింట్గా మున్సిపల్ సిబ్బంది మేము ఇద్దరం కలిసి జాయింట్గా ఈ రోడ్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ రాకపోకలకు ఇబ్బంది లేకుండా, పబ్లిక్ సునాయాసంగా వెళ్ళేటట్లు, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా జాయింట్గా ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ వెజిటబుల్ మార్కెట్ కానీ, రాజీవ్ చౌక్, వీక్లీ మార్కెట్, అలాగే టవర్ సర్కిల్, వీటన్నిటిని కూడా ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయడం జరిగింది. ఎవరు కూడా ప్రజలందరూ వాళ్ళ చేసే బిజినెస్ ఏది ఉందో వాళ్ళ జాగాల్లో పెట్టుకొని దందాలు చేసుకుంటే బాగుంటుంది. ఊరికి రోడ్ల పంట వచ్చిపోయే వాళ్ళకు, పబ్లిక్ తప్ప వెహికల్ మూవ్మెంట్ చేసే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. కమిషనర్ మేడం ఆదేశాల మేరకు రోడ్లు ఎంకరేజ్మెంట్లు కానీ, మరియు డిఆర్ఎఫ్ టీము, సార్ వాళ్ళు, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి రోడ్ ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. ఎలాంటి జనాలకు ఇబ్బంది లేకుండా సురక్షితంగా మంచిగా ఉండాలని, ఫుట్పాత్లు ఆక్రమించుకొని వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పేపర్లో పడిన దానివల్ల శనివారం అంగడి ఒకటి, తర్వాత టవర్ సర్కిల్ 2, తర్వాత ఈ అన్నపూర్ణ కాంప్లెక్స్ 3 ఇవి తిరగడం జరిగింది. కాలులో రక్తనాళాలు మూసుకుపోయిన ఓ రోగిని యశోద ఆసుపత్రి వైద్యులు శ్రమించి సంపూర్ణంగా నయం చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తికి చెందిన కృష్ణమూర్తి కాలుకు గాయమైంది. గాయం మరింత పెరగడంతో రక్త ప్రసరణ ఆగిపోయింది. బాధితుడు యశోద ఆసుపత్రిని సంప్రదించగా సరైన సమయంలో సదరు రోగికి వైద్య సేవలు అందించారు. కాలు గాయాలను పరిగణలోకి తీసుకోకపోవడంతో తీవ్ర అనర్థాలు ఎదురవుతాయని యశోద వైద్యుడు ప్రభాకర్ అన్నారు. బీపీ, షుగర్లతో రక్తనాళం సన్నబడుతుందని, తద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుందని చెప్పారు. అంతేకాకుండా కాలు కింద పాదానికి మంట పుడుతూ కాలు కలర్ మారుతుందని తెలిపారు. ఇక చివరి స్టేజ్లో గ్యాంగ్రీన్గా మారుతుందన్నారు. గ్యాంగ్రీన్ను గుర్తించి సరైన సమయంలో చికిత్స అందిస్తే వ్యాధి నయం చేయవచ్చని తెలిపారు. కృష్ణమూర్తి సరైన సమయంలో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చేరుకోవడంతో వైద్యం అందించామని చెప్పారు. దీనిని తొలి దశలోనే గుర్తించినట్లయితే కాలును రక్షించుకోవచ్చని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సౌకర్యాలు యశోద ఆసుపత్రిలో ఉన్నాయని చెప్పారు. 7 నెలల క్రితం యశోద ఆసుపత్రికి వచ్చానని, వీరు అందించిన వైద్యంతో తన కాలు పూర్వస్థితికి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. మీరు చూస్తుంటారు, పేషెంట్కి ఇప్పుడు కాలుకి నల్లగా అయ్యేది, వేలు నల్లగా అయ్యేది, ట్రీట్మెంట్ రెస్పాండ్ అవ్వకుండా వేలు తీసేశారు, కాలు తీసేశారు, చెడిపోయిందని చెప్తారు. ఇది ఎందువల్ల అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం కాలుకి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఇప్పుడు షుగర్ ఉండే పేషెంట్, బీపీ ఉండే పేషెంట్, స్మోకింగ్, ఆల్కహాల్, వీళ్ళకి ఏమవుతుందంటే మెల్లమెల్లగా రక్తనాళం అనేది సన్నగా అయ్యి దాంట్లో బ్లడ్ క్లాట్ అయ్యి కాలుకి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది.
బ్లడ్ సర్క్యులేషన్ ఆగినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు నడిస్తే కొంచెం దూరం నడిస్తే కాలు నొప్పులు వచ్చేది, కాలు మంటలు వచ్చేది, పాదం మంటలు వచ్చేది, మళ్ళీ నడిచే డిఫికల్టీ అయ్యి మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత లాస్ట్ స్టేజ్ గ్యాంగ్రీన్ అంటాం. సో గ్యాంగ్రీన్ వచ్చినప్పటికీ ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకోలేదంటే నెక్స్ట్ స్టేజ్ అనేది డీకంపోజ్ అవుతాయి. అప్పుడు ఇంకా కాలు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు ఆపరేషన్ 7 నెలలు. అంతకుముందు 7 నెలల కంటే ముందు నాకు నెల 15 రోజుల నుంచి కొంచెం ఈ కాలు పెయిన్ వస్తుంది సార్. వస్తుంటే జనరల్గా యూరిక్ యాసిడ్ అనుకున్నాం. ఈ యూరిక్ యాసిడ్ అనుకొని ఈ నొప్పుకో ఆ నొప్పుకో ట్యాబ్లెట్లు వాడుకుంటూ వచ్చాం. అదేవిధంగా అదే ట్యాబ్లెట్లు వేసుకొని షిరిడి రూట్ వేశారు. టూర్ వెళ్ళిన తర్వాత అక్కడ బాగా కొంచెం తిరుగుడైన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ రక్తం సరఫలేక కాలుకి పుండు అయింది. ఈ మధ్యలో జనరల్గా నేను ఏదైనా కార్చుకుంటే కావచ్చు, పాకూరు కావచ్చు అనుకొని ఏం చేసేదంటే పుండు బాగా అయింది. ఈ పుండు బాగా వశపడకపోతే జనరల్గా లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. హన్మకొండ మోహన్ దాస్ అని డాక్టర్ ఉంటాడు. అక్కడికి వెళ్తే ఆయన చేసే పద్ధతి ప్రకారంగా స్కానింగ్లు అవి తీసిన తర్వాత యాక్చువల్ ఏం జరిగిందంటే వారం రోజులకు మందులు రాశాడు. వారం రోజులు ఆ రోజు సాటర్డే సండే ఇక సాటర్డే అయ్యేసరికి సరే ఆ మందులు తీసుకొని ఇంటికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిందని చెప్పంటే నాకు ఇంటికి వచ్చిన తర్వాత డౌట్ వచ్చిన తర్వాత ఎప్పుడే వెళ్ళిపోయాను. ఆ రోజుకి సార్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడికి వచ్చింది 1 డే బిఫోర్. మధ్యలో ఒకటే సండే. నేను ఎర్లీ మార్నింగ్ 10:30 వరకు వెళ్ళిపోయాను. ఇక రిపోర్ట్లో ఏం చూసేసరికి 7కి వచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వు అడుగు కూడా కింద వేయకుండా నువ్వు బెడ్ రెస్ట్ తీసుకో. కరీంనగర్లోని జ్యోతినగర్ శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా కొనసాగింది. ఆలయ పరిసరాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుందరంగా తీర్చిదిద్దారు. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 10 గంటల నుండి కళ్యాణ క్రతువును కొనసాగించగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై తిలకించారు. అనంతరం ఫల పంచామృతాభిషేకంతో పాటు దివ్య తిరుకళ్యాణం చేపట్టామని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులు హాజరై శ్రీవారి దివ్య ఆశీస్సులు పొందారని చెప్పారు. ఆలయ పంచమ వార్షికోత్సవంలో భాగంగా జూన్ 16వ తేదీ నుండి జూన్ 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుపుకోనున్నామని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. స్థానిక కరీంనగర్ పట్టణంలో జ్యోతినగర్లో వేయించేసినటువంటి శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ప్రతి మాసం కూడా శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి విశేషంగా ఉదయం 10 గంటల నుంచి కళ్యాణోత్సవం నిర్వహించబడుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి శుక్రవార అభిషేకం స్వామివారికి విశేషంగా పంచామృతాలతో విశేష అభిషేకం కూడా నిర్వహించబడుతూ ఉంటుంది. ఈరోజు శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని విశేషంగా స్వామివారికి దివ్య తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహించబడింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడాను అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి యొక్క దివ్యాశీస్సులు పొందగలిగారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ దేవాలయం పంచమ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా జూన్ 16వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు శ్రీవారి యొక్క పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీవారి దివ్యాశీస్సులు పొందగల తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బీఎస్ఎన్ఎల్ ఆపరేషనల్ డీజీఎం పొన్నం అజయ్ అన్నారు. కరీంనగర్లోని బీఎస్ఎన్ఎల్ భవన్లో కస్టమర్ సర్వీస్ మంత్ సేవా కార్యక్రమం చేపట్టారు. బీఎస్ఎన్ఎల్ సిమ్ ఉపయోగిస్తున్న వినియోగదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. కాగా నూతనంగా 247 రీఛార్జ్తో అన్లిమిటెడ్ కాల్స్తో పాటు ప్రతిరోజు 2 GB డేటాను అందిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ 4G సర్వీసెస్ లాంచ్ చేశామని కస్టమర్లు మరింత ఎక్కువగా వినియోగించుకునేలా కృషి చేస్తున్నామని చెప్పారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఏప్రిల్ మాసాన్ని కస్టమర్ సర్వీస్ మంత్గా పిలుస్తామన్నారు. కనెక్ట్ విత్ కేర్ నినాదంతో మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. గోదావరి ఖని, హుజరాబాద్, జగిత్యాలలో సర్వీస్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 333 సెల్ సైట్స్ ఉన్నాయని, ఇందులో 206 సైట్స్ను రేడియేట్ చేశామని చెప్పారు. మిగతా టవర్స్ను త్వరలో రేడియేట్ చేస్తామని తెలియజేశారు. ఆర్టీసీలో పనిచేస్తున్న తనకు కేవలం ₹36 రీఛార్జ్తో నెల రోజుల పాటు ఇన్కమింగ్ కాల్స్ వస్తాయని, దీనికి సపోర్టుగా మరో ₹200 రీఛార్జీతో డైలీ 2 GB డేటా వినియోగించుకుంటున్నామని తెలిపారు. గతంలో కన్నా ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని వినియోగదారులు కోరారు. యాక్చువల్గా ఏంటంటే మేము బిఎస్ఎన్ఎల్ తరఫున 4G సర్వీసెస్ లాంచ్ చేశాము. ఈ సందర్భంలో 4G సర్వీసెస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రజలు దీన్ని బెటర్ యూటిలైజేషన్ చేసుకోవడానికి వీలుగా దాంట్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, తర్వాత వివిధ బిఎస్ఎన్ఎల్ సర్వీసుల్లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించడానికి బిఎస్ఎన్ఎల్ యాజమాన్యం ఏప్రిల్ మంత్ని కస్టమర్ సర్వీస్ మంత్గా
నిర్ణయించిందండి. అందులో భాగంగా కనెక్ట్ విత్ కేర్ అనే నినాదంతో ప్రజల్ని కలిసి వాళ్ళ సమస్యల్ని అక్రాస్ ద టేబుల్ ఆన్ ది స్పాట్ పరిష్కరించే ఉద్దేశంతో కస్టమర్ సర్వీస్ క్యాంపులని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కరీంనగర్ ముఖ్య టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఈ ప్రోగ్రాము, దీంతోపాటు గోదావరిఖని, ఆ తర్వాత హుజురాబాద్, జగిత్యాల్లో కూడా ఈ కస్టమర్ సర్వీస్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఇక్కడనేమో నా ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించబడుతుంది. మిగతా చోట్ల ఆయా డిఈలు నిర్వహిస్తున్నారు. నా విన్నపం ఏంటంటే కరీంనగర్ వినియోగదారులు, ప్రస్తుతం ఉన్న వినియోగదారులు, కొత్తగా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు ఈ సర్వీసెస్ని వినియోగించుకోగలరని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కష్టపడి చదివిన చదువులకు ఉపాధి లభించకపోవడంతో పలువురు యువత వ్యాపారం దిశగా అడుగులేస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడ్డంతో పాటు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కొద్దిపాటి మార్కులతో ప్రభుత్వ ఉద్యోగం చేజార్చుకోవడంతో చేసేది లేక చిరు వ్యాపారాన్ని మొదలుపెట్టాడు ఈ యువకుడు. పీజీ, డిగ్రీ పట్టాలను మూలన పెట్టి స్వంత కాళ్లపైన నిలిచేందుకు టిఫిన్ సెంటర్ నడుపుతున్న యువకుడిపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం. కరీంనగర్కు చెందిన సంబోజీ రామ్ కిషోర్ అనే వ్యక్తి డబుల్ పీజీ చేశాడు. 15 సంవత్సరాలు వివిధ కళాశాలల్లో లెక్చరర్గా, టీచర్గా పనిచేశాడు. ఇటీవల జరిగిన డిఎస్సిలో కూడా ఒక్క మార్కుతో ఉద్యోగం రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆశలు వదులుకొని స్వంతంగా వ్యాపారం చేయాలని ఆలోచించాడు. ప్రస్తుత జనరేషన్లో మార్కెట్లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉందో ఆ వ్యాపారం చేయాలి అని అనుకొని ఫుడ్కు మంచి డిమాండ్ ఉండడంతో కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఫుడ్కు సంబంధించిన శిక్షణ తీసుకున్నాడు. స్వంత ఊరైన కరీంనగర్కు చేరుకొని ప్రతిమ మల్టీప్లెక్స్ ముందు ఆర్కే దోష అనే పేరిట దోష సెంటర్ను ప్రారంభించాడు. గత 15-20 సంవత్సరాలుగా టీచింగ్ ఫీల్డ్లో వివిధ కళాశాలల్లో పనిచేశానని రామ్ కిషోర్ అన్నాడు. కానీ ఎక్కడ కూడా సరైన ఉపాధి లభించక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కూడా రాకపోవడం చాలా నిరాశకు గురి అయిందని తెలియజేశాడు. ఎక్కడ పనిచేసినా సాటిస్ఫాక్షన్ లేకుండా పోవడంతో సొంతంగా వ్యాపారం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. దోశ బండిని పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాడు. తానే స్వయంగా షెఫ్గా మారి కస్టమర్లకు వివిధ రకాలైన దోశలు అందిస్తున్నాడు. ఇక్కడ దోశల ధరలు వచ్చేసి 30 నుంచి 60 వరకు ఉన్నాయి. ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ, పన్నీర్ బటర్ దోశ, బీట్రూట్ దోశ, ఇలా వివిధ రకాలైన దోశలు ఇక్కడ లభిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ దోశ స్టాల్ను మరింతగా విస్తరింపజేసి మరో 4గురికి ఉపాధి కూడా కల్పిస్తానని రామ్ కిషోర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎక్కడ పనిచేసినా 15 నుండి 20 వేల వరకు జీతాలు ఇచ్చేవారని, కానీ సొంతంగా వ్యాపారం పెట్టుకోవడంతో అన్ని ఖర్చులు పోను తనకు శాలరీ కంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశాడు. సో నా ఫుడ్ ట్రక్ పేరు వచ్చి ఆర్కే దోశ అండి. స్పెషల్గా నా ఫుడ్ ట్రక్లో ఒక 25 రకాల దోశలు ఉన్నాయి. మామూలుగా మార్కెట్లో దొరికేటువంటి మసాలా దోశ, ప్లేన్ దోశ, ఆనియన్ దోశ అనే కాకుండా బటర్ మసాలా, బటర్ పిజ్జా దోశ, షేజ్వాన్ దోశ, పాలక్ పన్నీర్ దోశ, ఎగ్ దోశ అండ్ షేజ్వాన్ దోశ, గుంటూరు కారం దోశ, బకెట్ దోశ, నెయ్యి కారం దోశ. ఇవే కాకుండా మన కరీంనగర్లో ఫేమస్గా ఉన్నటువంటి టవర్ సర్కిల్ ఉంది కదండి, టవర్ సర్కిల్ పేరుతో టవర్ సర్కిల్ దోశ అని ఒకటి పెట్టాను. తర్వాత నెయ్యి కారం దోశ అని ఒకటి పెట్టాను. సో రకరకాలుగా పెట్టాను. నాకు వచ్చేటువంటి జనాలు కూడా మళ్ళీ వస్తున్నారు, టేస్ట్ బాగుందంటున్నారు. నాకు వచ్చినటువంటి సక్సెస్లో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏదైనా ఉందంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు, టేస్ట్ బాగుందంటున్నారు. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మా స్టాల్ వచ్చి ప్రతిమ మల్టీప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అండ్ సాయంత్రం 6 నుంచి 10:30 వరకు మేము రన్ చేస్తున్నాము. మా దోశ 25 రకాల దోశలే కాకుండా మా దగ్గర ఇడ్లీ, తవా ఇడ్లీ ఉంటుందండి. తవా ఇడ్లీ, గీకారం ఇడ్లీ ఉంటుంది. అదే కాకుండా బోండా, తవా బోండా, బోండా 65 కూడా ఉంటుంది. కరీంనగర్లో ఉన్నవి కాకుండా కొంచెం కొత్తగా ఉండాలి, ఫుడీస్కి కొత్త ఫుడ్ టేస్ట్ అందించాలనే ఉద్దేశంతో తవా బోండా కానీ, తవా ఇడ్లీ కానీ, బోండా 65 కానీ, నెయ్యి ఇడ్లీ కానీ, గీకారం ఇడ్లీ కానీ మేము తీసుకురావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వస్తున్నారు, ఫుడ్ బాగుందంటున్నారు. అండ్ మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, తినండి, టేస్ట్ ఎలా ఉందో రివ్యూ ఇవ్వండి. వాగేశ్వరి మహిళా డిగ్రీ పీజీ కళాశాల వార్షికోత్సవం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వాగ్ తరంగిణి 2K25 పేరిట చేపట్టిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై నిగమ విద్యా సంస్థల అధినేత, వాగేశ్వరి డిగ్రీ పీజీ కళాశాలల చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి హాజరయ్యారు.
జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నిర్దేశిత లక్ష్యాలను ఎంచుకుని అవి నెరవేరేదాకా కష్టపడి చదవాలని బీవీఆర్ గోపాల్ రెడ్డి అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిగమ విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ రత్న గోపాల్తో పాటు ప్రిన్సిపల్స్ వెంకటరెడ్డి, లింగమూర్తి, సతీష్ గౌడ్, వైస్ ప్రిన్సిపల్ చైతన్య, రమణ, ఏఓలు నిజాముద్దీన్, వేదవ్యాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక సిస్టమ్ ఎలా ఉంటుందంటే మంచి ప్రిన్సిపల్స్, అంతకన్నా మంచి వైస్ ప్రిన్సిపల్స్, అంతకన్నా మంచి స్టాఫ్, అంతకన్నా మంచి స్టూడెంట్స్. ఎందుకంటే ఈ హైరార్కీలో మనం నడుస్తున్నప్పుడు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ అవర్ డెస్టినేషన్ మై డియర్ స్టూడెంట్స్ ఉంది. మరియు మేము పిలవగానే మాకు వచ్చిన ఎల్లప్పుడూ మా వెనుక ఉన్న మా మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు నేను తొందరగానే ముగిస్తాను, జస్ట్ ఓన్లీ 2-3 minutes, ఎందుకంటే ఇది కాలేజ్ డే. ఇక్కడ ఒకటే మీకు చెప్పేది ఏంటంటే ఈరోజు మనకెంతో గౌరవాన్ని ఇచ్చే రోజు ఈరోజు మనకి. ఇట్స్ నాట్ జస్ట్ ఏ సెలబ్రేషన్ బట్ ఏ ప్రౌడ్ రిమైండర్ ఆఫ్ అవర్ జర్నీ. కరీంనగర్లోని శ్రీనగర్ కాలనీ సంతోషిమాత శివాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ యజ్ఞం వైభవంగా కొనసాగింది. చిన్న హనుమాన్ జయంతి నుండి మొదలు పెద్ద హనుమాన్ జయంతి వరకు ఈ యజ్ఞ కార్యక్రమాలు చేపడుతున్నారు. గత 9 సంవత్సరాలుగా లోక కళ్యాణార్థం ఈ శ్రీరామ యజ్ఞం చేపడుతున్నామని ఆలయ కమిటీ ప్రతినిధి పొన్నం ఆంజనేయులు తెలిపారు. విశ్వం బాగుండాలని ఉద్దేశంతో పాటు ఆపదలో ఉన్న ప్రాణులన్నీ బాగుండాలని కోరుకున్నారు. భక్తులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పొన్నం ఆంజనేయులు, చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ యొక్క హోమ కార్యక్రమము గత 9 సంవత్సరాలుగా శ్రీరామ ఆపదుదారక స్తోత్రంని బేస్గా పెట్టుకొని చేస్తున్నాము. ఇది మనకు లోక కళ్యాణార్థం, లోకరక్షణార్థం, విశ్వమంతా బాగుండాలని, అందరూ సకల ప్రాణి కోటి అందరూ బాగుండాలని ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీని యొక్క ప్రభావం ఏంటంటే ప్రతి ఒక్క జీవి పైన ఆపదలు, గ్రహ, శని, పీడ, దోషాలు అన్నీ తొలగిపోవడానికి, సంతోషాలతో ఉండడానికి ఆ యొక్క దేవదేవుని శ్రీరామ యజ్ఞం చేస్తున్నాము. కావున భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని, ఈ యొక్క హోమము మనకు చిన్న హనుమాన్ జయంతి నుండి పెద్ద హనుమాన్ జయంతి వరకు 5 సార్లు మాత్రమే చేయడం జరుగుతుంది. 1, 11, 21, 31 పెద్ద హనుమాన్ జయంతి 41 రోజుతో ముగుస్తుంది. ప్రతిరోజు కూడా ఏ ఒక్క రోజు అయితే చేస్తున్నామో ఆ యొక్క రోజు పూర్ణాహుతి చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. కార్యక్రమంలో లోక కళ్యాణార్థం గురించి అందరూ సర్వజనులు అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆంజనేయ స్వామి సన్నిధిలో లోక కళ్యాణార్థం ఆపదమవతారం నుండి అగ్నిహోత్రానికి సమర్పించి మన మనసులో ఉన్న కోరిక నెరవేర్చాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాము. హోమం చేస్తున్నాం. కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు సవరన్ స్ట్రీట్ సెక్టార్ పరిధిలోని సహేత్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడాలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ కాడే రాజమణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోషణ పక్వాడా ప్రతి అంగన్వాడీ సెంటర్లో నిర్వహిస్తున్నామని రాజమణి అన్నారు. పిల్లలు వయసుకు తగ్గ బరువుకు తగ్గ ఎత్తు లేకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలియజేశారు. లోపపోషణ ఉన్న పిల్లలను న్యూట్రిషియన్ రీహాబిటేషన్ సెంటర్లు చేర్పించాలన్నారు. పిల్లలు మామూలు బరువుకు రావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గర్భిణీలు నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేయాలని, పుట్టిన గంటలోపు ముర్రుపాలు పిల్లలకు తాగించాలని తెలిపారు. ప్రీ స్కూల్ మేళా నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సాయి కిరణ్ గౌడ్, ఐసీడీఎస్ స్వప్న, అంగన్వాడీ టీచర్ పద్మజ, అంజలి, రమాదేవి, పుష్పాంజలి, లక్ష్మి, ఆయాలు, సభ్యులు, తల్లులు పాల్గొన్నారు. ఏప్రిల్ 8 నుండి 22 ఈ రోజు లాస్ట్ డేట్. ఈ రోజు ఒక ప్రోగ్రామ్ జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఈ సౌరశిల్ సెక్టార్ సాహిత్య నగర్ క్లస్టర్ పరిధిలో జరుగుతుందన్నమాట. 1000 days అంటే మనకు 0 ఉన్నప్పటి నుండి 2 సంవత్సరాల పిల్లవాడు అయ్యేదాకా 1000 days. పిల్లవాడు వచ్చేదాకా ఎలాంటి కేర్ తీసుకోవాలనేది ఇప్పుడు మా అంగన్వాడీ టీచర్లు చెప్తారు, ఏఎన్ఎం వారు చెప్తారు, మిగతాలు తీసుకోవాలనేది ఆరోగ్యంగా ఉండడం అన్నమాట. అమ్మాయికి 18 కంప్లీట్ కావాలి. మాకు 8
ఓకేనా. నా పేరు స్వప్న, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి వచ్చిన. మాది అందులో ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తిమ్మాపూర్ మండలం అల్గునూరులో గల ఎస్ఆర్ కళాశాలలో జోనల్ ఇన్ఛార్జ్ నేదూరు తిరుపతి ప్రత్యేకంగా అభినందించారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 990 మార్కులకు పైగా, ఎంపీసీ విభాగంలో 45 మంది విద్యార్థులు, బైపీసీలో 4 విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు జోనల్ ఇన్ఛార్జ్ తెలిపారు. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ విభాగంలో 465 మార్కులకు గాను 63 మంది విద్యార్థులు, బైపీసీలో 435 మార్కులకు పైగా 3 విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను చూపారన్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంకులు సాధించి మంచి కోర్సుల్లో చేరాలని సెకండ్ ఇయర్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, డీజీఎం వాసుదేవరెడ్డి, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేడు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో మా ఎస్ఆర్ కరీంనగర్కి చెందినటువంటి విద్యార్థులు అన్ని క్యాంపస్లలో కూడా 100కి 95% ఉత్తీర్ణతతో ముందంజలో నిలిచారు. ఎంపీసీ విభాగంలో, సీనియర్ ఎంపీసీ విభాగంలో టాప్ మార్కులు వచ్చేసి 1000కి గాను ఎంపీసీ విభాగంలో 994 మార్కులు కాసర్ల భవానీ, అబ్దుల్ రయాన్ అండ్ సిహెచ్ సింధుజా 993 మార్కులు, కె అరుణ్ 992, వి కపిల్ దేవ్ 992. ఇదే విధంగా 990 పైన మార్కులు సాధించినటువంటి మా విద్యార్థుల సంఖ్య 45 మంది విద్యార్థులు. అలాగే సీనియర్ విభాగంలో, బైపీసీ విభాగంలో 1000కి గాను 993 మార్కులు, బి సహస్ర అండ్ 992 మార్కులు కదిరే స్ఫూర్తి, కొత్తపల్లి జాహ్నవి 992, నాదెం పూజిత 991 మార్కులు సాధించారు. అలాగే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర విభాగంలో, ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 468 బండి ప్రతిష్ట, మండలోజు వైశాలిని ఇద్దరు విద్యార్థులు 468 మార్కులు సాధించారు. మరి ఇంత బాగా కష్టపడి ఇంత రిజల్ట్ తీసుకొచ్చినందుకు మా డీన్స్కి, తర్వాత మా అన్ని కళాశాలల యొక్క ప్రిన్సిపల్స్ యొక్క పాత్ర కూడా ఎంతగానో ఉంది. వీళ్ళందరికీ కూడా మా కరీంనగర్ జోన్ తరఫున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో కరీంనగర్ జిల్లా విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించారు. పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ర్యాంకులు సాధించడంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు అభినందించాయి. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఉజ్వలమైన భవిష్యత్తు కోసం సరికొత్త రంగాలను ఎంచుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో షాహీన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఎంపీసీ విభాగంలో సనా మాహిన్ అనే విద్యార్థిని బైపీసీలో 468 మార్కులు, బైపీసీలో ఇఖ్రా ఫాతిమాకు 437 మార్కులు వచ్చాయి. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల మేనేజింగ్ డైరెక్టర్స్ సయ్యద్ ఏజాజ్ అహ్మద్, షోయబ్ అహ్మద్ ఖాన్లు పుష్పగుచ్చం అందించి అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్స్ సయ్యద్ ఏజాజ్ అహ్మద్, షోయబ్ అహ్మద్ ఖాన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Our victory is grand, but we have encapsulated this victory in a very small space. Actually, it's a grandeur victory. Anyways, we are absolutely sorry for inconvenience occurred by us. ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఆల్ఫోర్స్ కళాశాల విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. కరీంనగర్లోని వావిలాలపల్లి ఆల్ఫోర్స్ కళాశాల ఆవరణలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ నరేందర్ రెడ్డి పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఇంటర్ చరిత్రలో సీనియర్ బైపీసీలో అంజనా 997 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అగ్రభాగాన నిలిచిందని చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. ఎంపీసీలో రిత్విక్ 996 మార్కులతో పాటు 128 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని తెలిపారు. 1300 మంది విద్యార్థులు 900కు పైగా మార్కులు పొందారని చెప్పారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 20 మందికి 467 మార్కులు వచ్చాయని తెలియజేశారు. ఆల్ఫోర్స్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పరీక్షల్లో సంచలన ఫలితాలు సాధిస్తోందన్నారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థ పనిచేస్తోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈరోజు ప్రకటించిన ఐపీ 2025 రిజల్ట్స్లో మరి అల్ఫోర్స్ మరోసారి తన సత్తా చాటుతూ గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక గ్రూప్లో మరి నాన్ స్టాప్గా స్టేట్ ఫస్ట్ మార్క్ సాధిస్తూ సంచలనం సృష్టిస్తుంది. అల్ఫోర్స్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాకుండా ఐఐటి మెయిన్లో కావచ్చు, లేకపోతే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్లో కావచ్చు, నీట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో కావచ్చు, ఇవాళ ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా ఒక తెలంగాణ విద్యా సంస్థ మరి సంచలనమైన ఫలితాలు సాధిస్తుంది అంటే దట్ ఈజ్ ఓన్లీ మరి అల్ఫోర్స్. ఒక చక్కటి ప్రణాళికలతోటి, సిస్టమటిక్ మరి ప్లానింగ్ తోటి, మరి మంచి క్రమశిక్షణతోటి అద్భుతమైన ఫలితాలతో ఈసారి కూడా మరి 2025 ఫలితాలు చూసుకున్నట్లయితే చరిత్రలోనే కనివిని ఎరగని రీతిలో మరి ఇంతవరకు ఇంటర్ బోర్డు చరిత్రలో ఎప్పుడు కూడా రానన్ని మార్కులు 997 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్. బైపీసీ మరి మా స్టూడెంట్ కొత్తపల్లి గర్ల్స్ అమ్మాయి, కరీంనగర్ కొత్తపల్లి గర్ల్స్ అమ్మాయి అంజన 1000 మార్కులకు గాను 997 మార్కులతోటి మరి టాప్ స్కోరర్గా బైపీసీ రావడం జరిగింది. అలాగే ఎంపీసీ విభాగంలో కూడా మరి ఒకవైపు పిల్లలు మెయిన్స్, అడ్వాన్స్, బైపీసీ పిల్లలు నీట్ చదువుకుంటూ కూడా ఎంపీసీ విభాగంలో మరి ఋత్విక్ అని మా కొత్తపల్లి బాయ్స్ స్టూడెంట్ 996 మార్కులు తీసుకురావడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా కరీంనగర్.